ఏం చేస్తున్నావు మమ్మీ? దోశలు చేస్తా బేట. దోశలకు 2 గ్లాసుల బియ్యము, ఈ గ్లాస్ తో కొలత తీసుకున్నాను అనమాట. హాఫ్ గ్లాసు మినప్పప్పు, 2 గ్లాసుల బియ్యము, ఒక చిన్న గ్లాసుడు శనగపప్పు, ఒక చెంచా మెంతులు వేసుకొని నానబెట్టుకోవాలి. ఒక రోజంతా నానబెట్టుకోవాలి, ఒక 8 గంటలు. కడిగి నానబెట్టుకోవాలన్నమాట మంచిగా నీట్గా. ఇట్లా నీట్గా కడుక్కొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు కడిగి నీట్గా పెట్టుకున్న దాంట్లో నీళ్ళు పోసి నానబెట్టేసుకోవాలి 8 గంటలు అంతే. బియ్యము, మినపప్పు, శనగపప్పు, మెంతులు నానబెట్టుకోవాలి. దోశలు బాగా వస్తాయి అనమాట. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చేస్తున్న దోశల కోసము బియ్యము, మినపప్పు, శనగపప్పు, మెంతులు నానబెట్టిన మార్నింగ్ ఉదయాన. ఇప్పుడు మిక్సీకి వేసుకుంటున్నా అనమాట. ఇట్లా నానబెట్టింది మిక్సీకి 8 గంటలు నానబెట్టుకున్నా నేను. ఇట్లా పట్టింది ఇది. మిక్సీ పట్టినాక కొంచెం అంతా సోడా వేసుకోవాలి, ఒక చెంచా అంతా. ఇక ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి. ఇట్లా కలుపుకొని మార్నింగ్ దోశలు వేసుకోవాలి. మార్నింగ్ నేను కడిచి నానబెట్టుకున్నాం కదా పిండి. ఇప్పుడు మార్నింగ్ ఉదయం చూస్తే ఎట్లా అయిందనమాట. అట్లా పొంగిందనమాట. ఇట్లా పొంగింది బాగా. ఇది తిప్పాలన్నమాట, కలుపుకోవాలి బాగా. ఇట్లా బాగా కలుపుకోవాలన్నమాట. మంచిగా చక్కెర వేసుకోవాలి, మంచి కలర్ వస్తుంది అన్నమాట. ఎంత బాగా మిక్స్ అయినాక దోశలు వేసేసుకోవాలి. పెంచి పెట్టుకోవాలి. గరం అయినాక దోశలు వేసుకోవాలి. ఇట్లా బాగా కలుపుతా ఉండాలి దోశ పిండి. మంచిగా వస్తాయి దోశలు అయితే. మంచిగా ఇట్లా కలుపుకోవాలన్నమాట. మమ్మీ చక్కెర ఎందుకు వేస్తారు మమ్మీ? కలర్ రావడానికి వేస్తారు మంచిగా. టేస్ట్ కోసం కూడా మరీ ఎక్కువ వేసుకోవద్దు, ఒక్క చెంచా వేసుకోవాలన్నమాట. ఒక చెంచా వేసుకోవాలి. ఇది గరం అయినాక దోశ స్టార్ట్ చేస్తాం. పెంచి గరం అయింది, దోశ వేసుకోవాలి. ఏంటే జస్ట్ ఇట్లా మెల్లగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా తిప్పుతా ఉండాలి. దోశ రెడీ. సిరమ్మ దోశ రెడీ. సిరి మెల్లగా వేసేసుకోవాలి. దోశ నీ ఫేస్ అసలు మమ్మీ. దోశలు రెడీ అయిపోయినాయి. చట్నీ రెడీ, పల్లి చట్నీ, దోశలు. నేను చేసిన దోశలు ఇట్లా చేయాలనుకుంటే నేను చెప్పిన ప్రాసెస్ లో అయితే పక్కా ఇలా అవుతాయి దోశలు. మంచిగా టేస్టీ కలరు బాగా వస్తాయి. ఇలా చేసుకోవాలన్నమాట. బాగుంటాయి దోశలు అట్లా.
ఈజీ దోశ. వేడి వేడి దోశలు రెడీ సిరి, వచ్చేసేమా తీసుకో. ఇంతే, సింపుల్ ప్రాసెస్.